వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి, అవసరమైతే ఎవరైతే అనుమతులు లేకుండా 1996 సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను ఫాలో కాకుండా చెట్లను కనుక కొట్టివేస్తే ఖచ్చితంగా సిఎస్తో సహా ఉన్నతాధికారులు జైలు పాలవుతారని చెప్పి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే ఒకసారి మనం చూస్తే దాదాపు ఒక 2 వారాలు 3 వారాల నుంచి హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములు, కంచగచ్చిబౌలిలో ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన భూములు ప్రభుత్వానివే అని ఓవైపు ప్రభుత్వం అక్కడ అక్రమంగా చెట్లను నరికివేయడం మొదలుపెట్టిన నాటి నుంచి మొదలైన ఈ వివాదం రాజకీయ రంగు కూడా పూసుకుంది. ఓవైపు బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయపరమైన ఆరోపణలు, విమర్శలు, ఆ భూములను అప్పనంగా ఇతర కంపెనీలకు అప్పజెప్తున్నారు, వందల కోట్లు ఆర్జించి వాటిని దారాదత్తం చేసేందుకు ఒక కుట్ర చేస్తున్నారు, యూనివర్సిటీకి సంబంధించిన భూములు అని చెప్పి అనేకమైన ఆరోపణలు చేసిన నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా దానిపైన ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంది. అంటే ఏదైతే గచ్చిబౌలిలో ఉన్న ఆ యొక్క హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి ఎవరైనా ఆ భూములను అంటే 1996లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుమతులు నిరాకరించి లేదంటే వాటిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా కనుక వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఓవైపు హెచ్చరిస్తూనే 100 ఎకరాల్లో ఉన్న చెట్లను ఏ విధంగా పునరుద్ధరిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఎలాంటి అనుమతులు తీసుకున్నారో అవన్నీ స్పష్టంగా ప్రభుత్వానికి అంటే సుప్రీంకోర్టుకు చూపించాలని ధర్మాసనం అయితే వ్యాఖ్యానించినట్లుగా మనం చూస్తున్నాం. దాదాపు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ యొక్క భూములను కాపాడుకునేందుకు ఆ కోర్టు మెట్లెక్కేందుకు కూడా సిద్ధమయ్యారు. అనేక అరెస్టులు, అక్కడ లాఠీ చార్జీలు, అనేకమైన ఒక రకంగా విధ్వంసం, ఓవైపు ప్రకృతి విధ్వంసం, అదేవిధంగా ప్రభుత్వము కావచ్చు, పోలీసులు అక్కడ వ్యవహరించిన తీరు మనం చూసినాం. అనేకమైన ఆరోపణలకు, అనేకమైన విమర్శలకు తావునిచ్చింది. అక్కడ విద్యార్థులపైన వారిని చెల్లాచెదురు చేసే క్రమంలో లాఠీ చార్జ్ కూడా చేసేందుకు పోలీసులు వెనకకు పోలేదు. వీటన్నిటిపైన ఇప్పటికే జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం ఇప్పటికే ఆ యొక్క యూనివర్సిటీ భూములకు వచ్చి భూముల మొత్తం కూడా ఆవరణ మొత్తం పరిశీలించి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎన్ని ఎకరాల భూమి అంటే దాదాపు 400 ఎకరాల భూమిని ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలకు వాటిని మార్టిగేజ్ చేసేందుకు కుట్ర చేసిందని కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేతృత్వంలోనే ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు కీలక పరిణామం అయితే చోటు చేసుకుందామని చెప్పొచ్చు. మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే చేయాలి ప్రతిదీ కూడా. పర్యావరణాన్ని ఇప్పుడు ప్రభుత్వం పైన ఇంత తారస్థాయిలో మండిపడ్డ ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వాటిని అమ్ముకోండి లేదంటే మార్టిగేజ్ చేసుకోండి, మాకు సంబంధం లేదు, కానీ పర్యావరణానికి విధ్వంసం కలిగిస్తే చూస్తూ ఊరుకోమనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అంటే ఎందుకంటే విద్యార్థులు ఓవైపు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యం, రాజకీయ రంగు పూసుకున్న ఈ యొక్క భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క పర్యావరణం పైనే దృష్టి పెట్టి పర్యావరణాన్ని పాడు చేస్తే కనుక సహించేది లేదు, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, వారిని జైలు పాలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మే 15కు అయితే ఈ యొక్క తీర్పును అయితే వాయిదా వేయటం, అంటే ఈ కేసును వాయిదా వేయటం చూస్తున్నాం. అప్పటి వరకు ఈ యొక్క భూములకు సంబంధించిన ఇష్యూలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఈ యొక్క భూములకు సంబంధించి స్టేటస్ కో కూడా విధించాలి. స్టేటస్ కో అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే అంతకు ముందు ఏ విధంగా అయితే హెచ్సియు భూముల్లో విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న పరిశోధనలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏమున్నాయో యథాతథంగా గతంలో ఏ విధంగా అంటే ఈ ఇష్యూ ప్రారంభం కాకముందు ఏ విధంగా ఉండేనో అలాగే ఉండాలని చెప్పి కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం. అప్పటి వరకు ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కూడా చేపట్టవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అయితే చూస్తున్నాం. అయితే ప్రభుత్వం అప్పటి వరకు ఏదైతే మే 15కు కేసు ఉందో అప్పటి వరకు అదేవిధంగా దీన్ని యథాతథంగా కొనసాగించడంతో పాటు ఒక్క చెట్టును కాదు, ఒక పుట్టను కాదు, ఒక మట్టి పెడ్డను కూడా ముట్టుకోవద్దని చెప్పి కీలకంగా మాట్లాడడం అయితే చూస్తున్నాం. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో అంటే ధర్మాసనం ఏదైతే అక్కడ వ్యాఖ్యానించిందో వాటన్నిటిని చూస్తే కనుక చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఒకవేళ పర్యావరణ విషయంలో ఒక్క వెనుకడుగు వేసేదే లేదని మాత్రం స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ విధ్వంసం అంతా
దాదాపు 400 ఎకరాలు దీనికి సంబంధించిన మనం చూసాం మొన్నటి వరకు జరిగిన రాజకీయ ఈ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణలలో చాలామంది ఏఐ తోటి వీడియోలు తయారు చేసి వాటిని బయటికి పంపిస్తే వాటిపైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం కూడా మనం చూస్తున్నాం. అయితే అవన్నీ మొత్తం కూడా ఏఐతో తయారు చేసిన వీడియోస్గా లేదంటే మార్ఫింగ్ చేసిన వీడియోస్గా వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చూపించే ప్రయత్నం అయితే చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాదులు కూడా ప్రభుత్వానికి అంటే ఏదైతే అనుమతుల ప్రకారమే అక్కడ ఈ యొక్క పనులు అయితే ప్రారంభించామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 10,000 కోట్లకు సంబంధించిన ఇష్యూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంట్లో కూడా ప్రభుత్వం పెద్దగా అంటే కోర్టు పెద్దగా స్పందించకుండా కేవలం పర్యావరణం మీదనే దృష్టి పెట్టింది. అయితే ఈ భూమి అంతటికి సంబంధించి కూడా ఈ యొక్క తీర్పు వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికే ఈ యొక్క వివాదం దాదాపు కేవలం ఆ గోడల మధ్య యూనివర్సిటీ గోడల మధ్య జరిగిన ఈ తతంగం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తించిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ యొక్క అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేసినా ప్రభుత్వం పైన చర్యలు తీసుకునేందుకు ఎవరైతే ఉన్నతాధికారులు సిఎస్ సహా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ఆ కోర్టు వెనుకడిగేసేది లేదని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు హెచ్సియు భూములకు సంబంధించి ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో ఈ యొక్క జస్టిస్ గవాయ్ నేతృత్వంలో జరుగుతున్న ధర్మాసనం ఏదైతే ఈరోజు చేసిన కీలకమైన ఈ యొక్క కీలకమైన తీర్పు ఏదైతే ఉందో కీలకమైన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంచలనాన్ని అయితే రేకెత్తించినాయి. ఓ రకంగా కొంత విద్యార్థులకు కావచ్చు యూనివర్సిటీకి సంబంధించిన వారందరికీ కొంత ఉపశమనంగా ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఏదైతే ఈ యొక్క కేసు నడుస్తున్న సమయంలో ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులు కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. యూనివర్సిటీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని యథావిధిగా నిర్వహించుకునేందుకు వారు కూడా సన్నాహాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు మరొక ప్రభుత్వం కూడా రాబో రోజుల్లో అక్కడ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ నేతృత్వానికి ఆ ధర్మాసనానికి ఎలాంటి వారి దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కావచ్చు 1996కు సంబంధించిన అప్పుడు వచ్చిన తీర్పుకు సంబంధించి అప్పుడు వచ్చిన గైడ్లైన్స్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకుంది ఏ యొక్క చట్టం ప్రకారం లేకుంటే వీరికి ఉన్న మెసులుబాటు ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఏం చూపిస్తుంది ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఏం వాదనలు వినిపిస్తారనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ కేసు మే 15th వరకు అయితే దీన్ని వాయిదా వేయడం చూస్తున్నాం. ఆ తర్వాత దీని దగ్గర పరిణామాలు ఎలా ఉంటాయి మళ్ళా ఇది రాజకీయ రంగు పూనుకొని అలాగే వెళ్తుందా లేదంటే ఇక్కడితోటి ఈ యొక్క వివాదం సద్దుమణుగుతుందా విద్యార్థులకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులు నిర్వహించే పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.